హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఇది పొంగల్ తర్వాత వీకెండ్ రోజు మూవీకి వెళ్తున్నాము. అది ఎక్కడికి అనేది ముందు చెప్పాను. నేను పొంగల్కి పిండి వంటలు ఏం చేశాను, భోగి రోజు ఏం చేసాము, అలానే పొంగల్ సంక్రాంతి రోజు ఏమేం చేసుకున్నాం, కనుమ రోజు ఏం చేసాం అనేది ఆల్రెడీ వీడియోస్ పెట్టాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియోస్ చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మూవీకి వెళ్దాము అనుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య డిస్కషన్ ఏం జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఆఫీస్ నుంచి రాగానే మూవీకి వెళ్దామా అన్నాడు. ఓకే వెళ్దాము అనుకున్నాము. ఇంకా వీళ్ళందరూ వస్తారేమో అడుగు అంటే అందరిని అడిగాము. ఎవరు రామన్నారు. ఓన్లీ అనుష వాళ్ళు వస్తాము అన్నారు. ముందైతే అనుష రాను మూవీకి అనింది. నేను వస్తున్నానని సరే వస్తాను అనింది. వాళ్ళ ముగ్గురు, మేమిద్దరం 5 వెళ్తున్నాము. టికెట్ ఆన్లైన్ లోనే బుక్ చేసుకుందాం అంటే సహస్ర ఉంది. అది ఎలా టికెట్ హాఫ్ టికెట్ అయిద్దా ఫుల్ టికెట్ అయిద్దా అనేది తెలియదు కాబట్టి అక్కడికి వెళ్ళాక టికెట్ తీసుకుందాము అనుకున్నాము. కానీ ఏం మూవీకి వెళ్ళాలి అంటే వీళ్ళు డాక్ మహారాజుకి వెళ్దామా లేకపోతే సంక్రాంతికి వస్తున్నాము అనే మూవీకి వెళ్దామా అనుకున్నాము. అని చూస్తే సంక్రాంతికి వెళ్తున్నాం మూవీ దాంట్లో టికెట్స్ లేవు. ఫ్రంట్ రోనే ఉంది అంటే ఫ్రంట్ రోలో చూడలేము మూవీ, అంత ఎంజాయ్ చేయలేము కాబట్టి డాక్ మహారాజ్కి వెళ్దాము. అక్కడైతే కొంచెం బ్యాక్ సీట్లు ఖాళీ ఉన్నాయి అన్నారు. దానికి వెళ్ళాము. ఇప్పుడైతే మాకు మూవీ లేట్ అయిపోయింది. 5 minutes ఆల్రెడీ వాళ్ళు టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఆడ స్కాన్ చేయాలి. ఎంట్రన్స్ లో స్కాన్ చేసామంటే ఇంకా మూవీ లోపలికి వెళ్తాము. ఆల్రెడీ వాళ్ళు చెప్పారంట టికెట్ స్కాన్ చేసే వాళ్ళకి ఒక 2 వస్తారు ఈ మూవీకి అని. వెళ్ళగానే వాళ్ళని అడిగితే ఇలాగా ఆల్రెడీ స్కాన్ చేసి వెళ్ళారు అంటే ఓకే అని చూసి ఇంకా పంపించేశారు మమ్మల్ని లోపలికి మూవీకి వెళ్ళాము. ఇంటర్వెల్ వచ్చింది. ఇంటర్వెల్ కి బయటకు వచ్చాము. ఆల్రెడీ ఎంట్రన్స్ లో టికెట్ స్కాన్ చేస్తే ఇక్కడ అన్ని మూవీస్ స్క్రీన్స్ ఉంటాయి. స్క్రీన్ 5, 6, 7, 8 అని అలా నెంబర్స్ ఉంటాయి. మాది స్క్రీన్ 5 డాక్ మహారాజ్ మూవీ ఎలా ఉంది అనేది లాస్ట్ లో చెప్తాను. మూవీ ఎలా ఉంది కాదు, నాకు ఎలా అనిపించింది, నాకు నచ్చిందా లేదా అనేది లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడైతే మూవీ అయిపోయింది. బయటకు వచ్చేసాము. 9:30 అలా మూవీకి వెళ్ళాము. 12:30కి బయటకు వచ్చాము. మూవీ అయిపోయేసరికి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఛార్జింగ్ పాయింట్స్. ఏవైనా ఎలక్ట్రిక్ కార్స్, టెస్లా కార్స్ ఉంటాయి కదా, వాటి ఛార్జింగ్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి ఎంట్రన్స్ లోనే. ఇక్కడ థియేటర్ లో ఏమేమి మూవీస్ ఆడుతున్నాయి అనేది ఇక్కడ మొత్తం డిస్ప్లే చేశారు. ఎవరన్నా మూవీ టికెట్ మన దగ్గర ఉంచుకోవడం మేలు. అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఫోన్ లో ఉంటది. మేము ఇప్పుడు ఆఫ్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి అలాంటప్పుడు మన హ్యాండ్ లో పడేయకుండా అలానే ఉంచుకోవాలి. ఒకవేళ మనం బయటకు వచ్చాము అంటే మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే అది చూపించాలి. వాళ్ళు అడుగుతారు మూవీకి వచ్చారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఇంతమంది ఉంటారు కాబట్టి మనమే అని తెలియదు కాబట్టి అది టికెట్స్ అలా జాగ్రత్తగా ఉంచుకోండి ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మేము బయటకు రావాల్సి వచ్చింది. ఇంటర్వెల్ టైంలో అభి బయటకు వచ్చాడు. మా కార్ లో మా డాగ్ను కూడా తీసుకొచ్చాము. అది ఏం చేస్తుంది అన్ని చూడడానికి బయటకు వచ్చాడు. మళ్ళీ లోపలికి రావాలంటే అది టికెట్ చూపించాలి అని అది తెలిసింది. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరన్నా ఇలా ఆఫ్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ టికెట్ ఎక్కడైనా పడేసినా అలాంటి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. ఇదంతా థియేటర్ చుట్టుపక్కల అయితే కంపెనీస్ ఉన్నాయి. అక్కడైతే చూడండి కాగ్నిజెంట్ ఉంది. అలానే మొత్తం కంపెనీస్ ఉన్నాయి. సెంటర్ లో ఉంది. చుట్టూ కంపెనీస్, మాల్స్ అవన్నీ ఉన్నాయి. మధ్యలో ఈ థియేటర్ ఉంది. మూవీస్ ఎలా అంటే మనము ఏదన్నా అదర్ కంట్రీస్ మూవీస్, ఇప్పుడు సపోజ్ మేము డాక్ మహారాజ్కి వెళ్ళాము కదా, అలాంటి వాటికి అన్నిటికీ చిన్న స్క్రీన్స్ ఇస్తారు. పెద్ద థియేటర్ లాగా ఏమి ఉండదు. అక్కడ థియేటర్ ఉంటుంది కదా, అలా ఏమి ఉండదు. కొంచెం చిన్న స్క్రీన్ ఇస్తాడు. ఇక్కడ ఇంగ్లీష్ మూవీస్ కైనా ఏదైనా ఇక్కడ మూవీస్ అంటే పెద్ద స్క్రీన్ అలా ఉండిద్ది. ఎక్కువ మంది చూస్తారు కాబట్టి తెలుగు మూవీస్, ఏదైనా హిందీ మూవీస్ ఇలాంటివి అంటే కొంచెం తక్కువ మందే ఉంటారు కదా కంపేర్ చేస్తే. అందుకని కొంచెం చిన్న స్క్రీన్స్ అలా ఉంటాయి. మేము ఇప్పుడు వాక్ చేస్తున్నాము. ఇక్కడ ఎలానో బాండ్ కూడా వాక్ చేయాలి. 3 hours కార్ లోనే ఉన్నాడు కాబట్టి అని మేము ఇప్పుడు కొంతసేపు ఇక్కడే వాక్ చేస్తున్నాము. ఇంటికి వెళ్ళట్లేదు. సేపు వాక్ చేసి తర్వాత ఇంకెళ్తాము. ఒక 5-10 minutes ఇక్కడే ఉంటాము. అందరినీ మూవీ ఎలా ఉంది అని అడిగితే బాగుంది అన్నారు. అదైతే నేను రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే నా ఒపీనియన్ అని చెప్తున్నాను. నాకైతే మూవీ బాగా నచ్చింది. బాగుంది, చూడొచ్చు ఒకసారి వెళ్ళి థియేటర్ కి అని చెప్తాను. నేనైతే నాకు మూవీ ఎక్కడ బాగా నచ్చిందంటే కొంచెం సస్పెన్స్ ఉంది. మనం ఒకలాగా అనుకుంటాము మూవీ ఇలా జరుగుతుంది అని, కానీ మూవీ ఓవరాల్ గా ఎండింగ్ వచ్చేసరికి వేరేలాగా ఉంటుంది. ఆ సస్పెన్స్ బాగా నచ్చింది నాకు. అలానే ఇంటర్వెల్ టైంలో చిన్న పాప ఎంట్రీ, మూవీ ఎండింగ్ లో ఆ పాప ఎంట్రీ, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అలానే బాలకృష్ణ గారిది ఆ పాపది మధ్య సీన్స్ ఉంటాయి కదా, అవి నాకు బాగా నచ్చాయి. ఇక్కడ కార్ కనిపిస్తుంది కదా, అదే డ్రైవర్ లెస్ కారు. ఆ కార్ లో ఎవరెవరో బుక్ చేసుకున్నట్టున్నారు. ఇక్కడికి వచ్చింది థియేటర్ దగ్గరికి. ఇంకా మూవీ ఇంకా 5-10 minutes అలా వాక్ చేసామన్నాం కదా, ఇంకా తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా డిన్నర్ అవి ఏం లేదు, ఆల్రెడీ ఇంటి దగ్గరే చేసేసి వచ్చాము. మూవీ అయిపోయేసరికి టైం అయిపోయింది.
అయిపోతుంది, ఇక్కడ 9-10 కల్లా అన్ని రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ చేస్తారు కాబట్టి అని ముందే తెలుసు మాకు. అందుకే తినేసి వచ్చాము. ఒకవేళ మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసుకోవాలి అంటే అంత ఓపిక ఉండదు కాబట్టి ఇంకా తినేసి వచ్చాము. ఇంకా వెళ్ళగానే ఇంకా వెళ్ళి నిద్రపోవచ్చు అని. మూవీకి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి మొత్తం రోడ్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. ట్రాఫిక్ ఉండడం వల్లే మాకు లేట్ అయింది అక్కడికి వెళ్ళడము. ఇంకా మధ్యలో సర్కిల్ కే దగ్గర ఆగి గ్యాస్ ఫిల్ చేయించుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. డాలర్స్ లో ఉన్నప్పుడు అయితే 7-Eleven గ్యాస్ స్టేషన్లు ఎక్కువ ఉండేది. ఎక్కడ చూసినా ఎటు చూసినా 7-Eleven కనిపించేది. ఇక్కడైతే మొత్తం సర్కిల్ కేలే ఉన్నాయి. ఎక్కడ చూసినా సర్కిల్ కే గ్యాస్ స్టేషన్ లో కనిపిస్తున్నాయి. అసలు 7-Eleven గ్యాస్ స్టేషన్ కే వెళ్లే వాళ్ళము. ఏమన్నా కావాలి అన్నా గ్యాస్ ఫిల్ చేయించుకోవాలన్నా అక్కడికి వెళ్లే వాళ్ళము. ఎక్కువ అవి కనిపించేవి. రిమైనింగ్ అంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడైతే అన్ని సర్కిల్ కేనే. ఎక్కడ చూసినా ఏ స్ట్రీట్ లో ఒక స్ట్రీట్ కి 1 సర్కిల్ కే అయినా ఉండిద్ది. అలా అన్ని ఉన్నాయి సర్కిల్ కే గ్యాస్ స్టేషన్లు. ఇప్పుడైతే సర్కిల్ కేకి వస్తున్నాము గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి ఏమన్నా కావాలి అన్నప్పుడు. డాక్ మహారాజు మూవీ చూసారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.